తెలంగాణలో షా ఆపరేషన్ రాష్ట్రంలోకి సీక్రెట్ టీమ్స్ చూడు అధికారంలోకి రావడం కోసం అధికారం అనంతరం ఏ విధంగా ఉండే బీజేపీ సర్వే రిపోర్టులతో స్టేటస్పై మరింత ఫోకస్. బీజేపీ నాంపల్లి ఆఫీసులో కొన్ని బృందాలు మగం ఫీల్డ్లో రోజువారీగా మరికొన్ని టీమ్స్ పర్యటనలు. చూడు ఎంత భయంకరంగా ఉన్నారు. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీము ఇప్పటికే బీజేపీ ఇక్కడ ఇన్ఛార్జిగా ఈ దేశానికి హోంశాఖ మంత్రులుగా ఉన్నటువంటి ఈయన ఇన్ఛార్జ్. ఇక బాధ్యతలు తీసుకోలేదు కానీ మాకు ఎప్పటి నుంచో తెలుసు ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని పోలీసు నిఘా బృందంతో పోలీసు వ్యవస్థతోని ఎవరు సోషల్ మీడియాలో పెడుతున్నారు, బీజేపీకి యాంటీకి ఎవరు రాస్తున్నారు, బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది, దేశంలో బీజేపీని ఏ విధంగా గట్టెక్కించాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే అక్కడ ఉన్నటువంటి మోడీ బలపడుతున్న లక్ష్యంతో అమిత్ షా రంగంలో దిగిండు. ఆ అమిత్ షా రంగంలో దిగినటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి ఏ అయితే నా స్టేట్ ఆఫీస్ ఉందో స్టేట్ ఆఫీస్లో కూడా కొన్ని బృందాలు వాళ్ళకి ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఎంపీ అభ్యర్థులకు తెలియకుండా అబ్జర్వేషన్, తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు, ప్రచార వివరాలు సైతం షాకు అందజేతాయి. ఆదిష్టాల నుంచి రాష్ట్ర లీడర్షిప్ వరకు సూచనలు, ప్రచార స్ట్రాటజీపై రెగ్యులర్గా దిశానిర్దేశం, డబుల్ డిజిట్ స్థానాలు గెలిచేలా వ్యూహం, పార్టీ నెట్వర్క్ను అదనంగా ప్రత్యేక ఏర్పాట్లు, కాంగ్రెస్ 5 స్థానాలు సైతం గెలవదు, బీఆర్ఎస్తో కలిసి ఆ పార్టీ నాటకాలు ఏలేటి, కాంగ్రెస్కు ఓటేస్తే దాని విలువ 0, మల్కజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలాక్. సౌత్ ఇండియాల విస్తరణకు తెలంగాణ గేట్వేగా భావిస్తున్న బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రాల డబుల్ డిజిట్ స్థానంలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర నాయకత్వం పలుమూరులో అగ్రనేతలు సమావేశాల గురించి దిశానిర్దేశం చేశారు. మే 1 వీక్ నుంచి కొన్ని సభల్లో పాల్గొంటామని హామీ ఇచ్చారు. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షా రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని బృందాలను పంపించారు. ఇందులో కొన్ని నాంపల్లిలోనే పార్టీ స్టేట్ ఆఫీసులో ఉండగా మరికొన్ని ఫీల్డ్లో పార్టీ తాజా పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ప్రచారం తీరు వెన్నెలతో పాటు పార్టీ నుంచి లభిస్తున్న సహకారం, స్టేట్ లీడర్షిప్ తీసుకుంటున్న చొరవ తదితరులకు సంబంధించిన నివేదికలను అమిత్ షాకు పంపుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. రోజువారీగా మానిటరింగ్, ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని అంచనా, రోజువారీగా చోటు చేసుకుంటున్న మార్పులు, ప్రజల్లో పార్టీ అభ్యర్థి పట్ల ఉన్న అభిప్రాయం, గెలుపు గ్రాఫ్లో వస్తున్న తేడాలు తదితరులపై ఢిల్లీ నుంచి అమిత్ షా రోజువారీగా మానిటరింగ్ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి టీములు పంపే నివేదికల అనుగుణంగా రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేస్తున్నారని నిర్లక్ష్యంగా ఉండొద్దని అభ్యర్థులు సైతం సీరియస్గా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారండి, రాజకీయ నాయకులు వాళ్ళ అధికారము రావడం కోసము, వాళ్ళకి పగ్గాలు ఉండడం కోసము, ఇదే సీట్లో వాళ్ళు ఉండడం కోసము ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులన్నా వాడుకుంటారు, ఎలాంటి వ్యక్తులన్నా మభ్యపెడతారు, ఎలాంటి రాజకీయ నాయకులన్నా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చే విధంగా శత ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగానే అమిత్ షా ఆపరేషన్ అయితే మొదలు పెట్టడం. ఆ ఆపరేషన్లో భాగంగా ఏ విధంగా ఉన్నటువంటి ప్రధానంగా అయితే మనం చూస్తున్నాం. ఇది దిశలో ఉన్నటువంటి వార్త.